పూర్తి ఆధారాలు దొరికాయి కాబట్టే నిర్ణయం తీసుకున్నాను. లేదు కిరణ్మయి, రవి తప్పు చేశాడని నువ్వు అరెస్ట్ చేయించలేదు. తను కేవలం ఉషా అన్న కాబట్టి అరెస్ట్ చేయించావు. వాళ్ళ కుటుంబం మీద నీకున్న కోపాన్ని చూపించుకోవడానికే అరెస్ట్ చేయించావు, అంతేనా? మావయ్య, మాకు ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, కానీ నీతి నిజాయితీలలో పేదవాళ్ళం కాదు. తప్పెక్కడ జరిగిందో నాకు తెలియదు, కానీ మా అన్నయ్య తప్పుడు మనిషి కాదు. దయచేసి మా అన్నయ్యని మీరే కాపాడాలి. ఎవరైనా వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే దేవుడికి మొరపెట్టుకుంటారు, కానీ దేవుడే దండిస్తే ఇంకెవరికి చెప్పుకోగలరు? ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అన్నయ్యకి ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ ఉద్యోగం మూలంగానే అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే నేను ఎవరి సహాయం తీసుకోను. ఒక్క మాట మాత్రం నిజం మావయ్య గారు, అన్నయ్యకి వీలైతే 10 మందికి సహాయం చేస్తాడు, కానీ ఎవరికైనా కీడు చేయాలనే ఆలోచన కూడా తన మనసుకి రాదు. దయచేసి అన్నయ్యని ఏదో విధంగా కాపాడండి మావయ్య. ఉషా, నువ్వు బాధపడుకో. అసలేమైందో ఎలా జరిగిందో నేను కనుక్కుంటాను. రవిని ఎలాగైనా బయటికి తీసుకొస్తాం, సరేనా? తరుణ్, ఒక పని చేస్తావా? ఏంటి, కాఫీ ఇవ్వడాలు, సేవలు చేయడాలు అత్తమామలకి మాత్రమేనా? ఏంటి పెద్ద కోడలికి లేవా? అందరితో పాటు నాకు కూడా ఒక కప్పు కాఫీ ఇస్తే నీ సొమ్మేమైనా పోతుందా? నీ అహం ఏమైనా దెబ్బతింటుందా? అహం చూపించే వాళ్ళెవరూ లేరక్క. మరి నువ్వు చూపిస్తున్నావు కదా. అత్తమామల్ని కాక పట్టడానికి కాఫీలు టీలు ఇస్తావు. అదే చేత్తో నాకెందుకు ఇవ్వవు? ఇప్పుడు కాఫీ టీల గురించి ఇంత చర్చ అవసరమా? చర్చ కాఫీ టీల గురించి కాదు, కేర్లెస్నెస్ గురించి. అంత కేర్లెస్ గా నేనేం చేశానక్క? పెద్ద కోడలు నన్న గౌరవం నువ్వు ఇవ్వడం లేదు. నేను ఎదురైనా నన్ను చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నావు. సరే అక్క, ఇప్పుడేం కావాలి? నాకు ఒక కప్పు కాఫీ కావాలి, తెచ్చివ్వు. సరే అక్క, పంపిస్తాను. హలో, మళ్ళీ ఏంటక్క? పంపిస్తావా? ఎవరితో? పండుతోనా? పండుకి పాండేకి నేనే ఆర్డర్ వేసి కాఫీ తెప్పించుకోగలను. నువ్వు మరీ అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. సరే అక్క, నేనే తెస్తాను. ఏ ఆగు, నీకన్నా పెద్దదాన్ని, ఈ ఇంటి పెద్ద కోడల్ని. నేను మాట్లాడుతూ ఉంటే నాకు మర్యాద ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావేంటి? సరే చెప్పక్క. నిన్నేమో మీ ఆయన పక్కన హాయిగా కూర్చొని వ్రతం చేసుకున్నాం. ఇప్పుడేంటి
తెగ కన్నీళ్లు కార్చేస్తున్నావు. ఈ కన్నీళ్లు బాధతో వస్తున్నాయా లేదా ఎవరినైనా బుట్టలో వేసుకోవడానికి వస్తున్నాయా? అంటే ఏంటక్క నీ ఉద్దేశం? కన్నీళ్లు కూడా కావాలని తెచ్చుకొని ఏడుస్తారా? ఏమో, ఎవరికి తెలుసు. బాధ గుండెల్లో పరిగెత్తినప్పుడు కళ్ళల్లోంచి కన్నీళ్ళొస్తాయి. నాకు తెలిసిన కన్నీళ్లు అవే. కావాలని తెచ్చుకునే కన్నీళ్లు ఎలా ఉంటాయో నాకు తెలీదు. ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చిందో? నిన్నేమో మా ఆయన దగ్గర, ఇప్పుడేమో అత్త మావయ్యల దగ్గర కన్నీళ్లు కారుస్తున్నావు. ఏంటి సంగతి? ఏంటి పెద్ద కోడలికి కూడా చెప్పకూడదా? ఒక మనిషిని చూడగానే మనసులో ఉన్న బాధని చెప్పుకోవాలి అంటే ఆ మనిషికి వినే అర్హత ఉండాలి. ఆ మనిషితో చెప్పేంత చనువు రావాలి. ఆ మనిషికి చెప్తే కాస్త ఓదార్పు దొరుకుతుందని భరోసా ఉండాలి. ఆ విలువలేని మనిషికి గుండెల్లో ఉన్న బాధ చెప్పినా గోడకి చెప్పినట్టే ఉంటుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను మరీ అంత చెడ్డదానిలా కనిపిస్తున్నానా? లేదా మనుషుల బాధల్ని అర్థం చేసుకోలేనని అనుకుంటున్నావా? కన్నీళ్ల గురించి తేలిగ్గా మాట్లాడినప్పుడే అర్థమైందక్క. ఎదుటి మనిషి బాధని అర్థం చేసుకునే గొప్ప హృదయం నీకు లేదని. నా కన్నీళ్ల గురించి నీకు చెప్పాలని లేదు, చెప్పే అవసరం కూడా ఎప్పుడూ రాదు. చేతిలో 10 రూపాయలు ఉండవు కానీ చెప్పడానికి ఎక్కడలేని నీతులు మాత్రం తన దగ్గర ఉంటాయి. ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి మీ యూనియన్ లీడర్స్ని పిలిపించాను. ఏ విషయం గురించి సార్? రవి తన జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీ దగ్గరికి దేనికొచ్చాడు? వచ్చినప్పుడు మీతో ఏం మాట్లాడాడు? నిజానికి రవి జాబ్ మేనేజ్మెంట్ వాళ్ళే తీసేశారనే అపోహలో రవికి న్యాయం జరగాలని, తనకి మళ్ళీ ఉద్యోగం తెప్పించాలని వర్కర్స్ అందరం స్ట్రైక్ చేద్దాం అనుకున్నాం సార్. కానీ రవి వచ్చి మాతో మాట్లాడిన తర్వాత స్ట్రైక్ చేయాలనే ఆలోచనే మేము వదులుకున్నాం. ఎందుకని? మేము రవి కోసం పోరాడదాం అనుకుంటే రవి మేనేజ్మెంట్ వైపు మాట్లాడాడు. మేనేజ్మెంట్ వల్ల తనకు అసలు ఎలాంటి అన్యాయం జరగలేదని మాకొక క్లారిటీ ఇచ్చాడు. రవి తనంతట తానుగానే రిజైన్ చేశానని, దానిలో యాజమాన్యం తప్పేమీ లేదని, అనవసరంగా స్ట్రైక్ చేసి మీ జీవితాలు పాడు చేసుకోవద్దని మమ్మల్ని హెచ్చరించాడు సార్. నిజంగానే స్వార్థపరుడు అయ్యుంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకా మా స్ట్రైక్ని రెచ్చగొట్టేవాడు. అలాంటిది తనే మమ్మల్ని స్ట్రైక్ చేయొద్దని ఆపాడు. ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదానికి రవికి ఏమైనా సంబంధం ఉండి ఉండొచ్చని నీకేమైనా అనుమానంగా ఉందా? రవి నిజంగా చాలా మంచివాడు సార్. తన పనేదో తను చేసుకుంటూ పోతుండేవాడు. అనవసరమైన విషయాల్లో ఎప్పుడూ కలగజేసుకునేవాడు కాదు సార్. అసలు తనకి అగ్ని ప్రమాదానికి ఎలాంటి సంబంధం ఉండదని మా అభిప్రాయం. అలా అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏవై ఉంటుంది? సార్, మీకు తెలియదేముంది? మీలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా ఒక పక్క శత్రువులు ఉండనే ఉంటారు. ఏదో విధంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరి వల్లైనా ఈ అగ్ని ప్రమాదం జరుగుంటుందని నాకు అనిపిస్తుంది సార్. వీళ్ళేంటి రవి గురించి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? అంటే రవి నిజంగానే నిర్దోష? తను నిజంగానే ఏ తప్పు చేసుండడా? బహుశా నేనే తొందరపడి ఉంటానా? అయితే ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో రవి తప్పు ఏమీ లేదంటారు. సార్, ఒక చిన్న మాట చెప్పనా? ఒక చిన్న నిప్పుతో దీపం వెలిగించుకోవచ్చు. ఆ దీపంతో చీకట్లో ఉన్న దారిని వెతుక్కోవచ్చు. రవి నిప్పే సార్, ఒప్పుకుంటాను. కానీ ఆ నిప్పు దీపం వెలిగించుకోవడానికి పనికొచ్చే నిప్పు, అంతేకాని జీవితాల్ని నాశనం చేసే నిప్పు కాదు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి సార్. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. సరే సార్, ఉంటాం వెళ్ళొస్తాం సార్. నేను కొంచెం ఆలోచించాల్సిందా? ఇంకా కొంచెం ఆరా తీయాల్సిందా? ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నానా?
విషయం అమ్మ వాళ్ళు నాకెందుకు చెప్పలేదు? నాకు తెలిస్తే నేను బాధపడతాననుకున్నారేమో. వాళ్ళ బాధ నాకు కూడా పంచడం ఎందుకులే అనుకున్నారేమో. అలాంటప్పుడు ఈ విషయం నాకు కూడా తెలియనట్టు ఉంటేనే మంచిది. అన్నయ్య రిలీజ్ అయిన తర్వాతే అమ్మ నాన్నలకి ఫోన్ చేయాలి. నువ్వు చెప్పినట్టుగా ఫ్యాక్టరీలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేశానమ్మా. ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ చేసిందే ఆ రవి అని ప్రూవ్ అయిందా? అనుమానాలన్నీ నిజాలు అవ్వవమ్మా. వాట్ డూ యు మీన్? ఒక వ్యక్తి ఫ్యాక్టరీ మీదకి పెట్రోల్ బాటిల్ విసరడం అయితే నిజం, కానీ అతన్ని ఒడ్డు పొడుగు ఏవి రవితో సమానంగా లేవు. ఆ ఒక్క ఆధారంతో రవి నేరస్తుడు కాదని ఎలా చెప్పగలవు? ఆ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో రవి కూడా ఫ్యాక్టరీ ఆవరణలో లేడమ్మా. నువ్వు తొందరపడి రవిని అరెస్ట్ చేయించావు. ఖచ్చితంగా ఇది నీ పొరపాటే అమ్మా. ఎవరి మీదైనా అనుమానం రావడం సహజమే, కానీ ఆ అనుమానం నిజమో కాదో మనం ముందుగా తేల్చుకోవాలి. లేకపోతే అవతల వ్యక్తికి జీవితాంతం అది ఒక అవమానంగా మిగిలిపోతుంది. నా కళ్ళకు కనిపించిన విషయాల్ని బట్టి, నా చుట్టూ జరిగిన సంఘటనల్ని బట్టి నేనతన్ని నేరస్తుడని అనుకున్నాను. అందులో నేను చేసిన తప్పే ఉంది? మన కళ్ళ ముందు కనపడిన విషయాల్ని బట్టి మనుషుల మీద అనుమానం కలగొచ్చు, కానీ ఆధారాలు లేకుండా అనుమానితుల్ని శిక్షించకూడదు. నువ్వు రవి మీద పెట్టిన కేసు రిటర్న్ తీసుకుంటే మంచిదే. లేకుంటే చెయ్యని తప్పుకి రవిని స్టేషన్లో పెట్టించినందుకు జీవితాంతం నాన్న నిన్ను క్షమించరు. రవి, ఎందుకు వచ్చారు సార్? నా మీద నింద పడిందని నేనెంత కుమిలిపోతున్నానో చూడ్డానికి వచ్చారా? లేకపోతే ఇంకేదైనా కొత్త కేసు నా మీద వేయడానికి వచ్చారా? రవి, ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు నిర్దోషివని నాకు తెలుసు, అందుకే బెయిల్ ఇవ్వడానికి వచ్చాను. ఏంటి, నిర్దోషి అని చెప్పి బెయిల్ ఇవ్వడానికి వచ్చారా? కానీ నన్ను దోషి అని అరెస్ట్ చేయించి స్టేషన్లో పెట్టించింది ఎవరో తెలుసా సార్? మీ భార్య కిరణ్మయి గారు. నేను చేసిన నేరమేంటో తెలుసా? మీ ఫ్యాక్టరీని తగలబెట్టడం. ఈ వివరాలన్నీ మీకు తెలుసో లేదో అని చెప్పాను. ఇప్పుడు తెలిసాయి కదా, ఇప్పుడు మీ మనసు మార్చుకొని వచ్చిన దారినే వెళ్ళిపోవచ్చు. అలా అంటావేంటి రవి? నేను నిన్ను విడిపించడానికి వచ్చాను. నువ్వు నిర్దోషివని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. బాగుంది సార్, చాలా బాగుంది. మీ ఆవిడ గారేమో నా మీద కేసు పెట్టి స్టేషన్లో వేయిస్తారు, మీరేమో నిర్దోషి అని నిరూపించడానికి బయటకు తీసుకెళ్తానంటారు. చాలా బాగుంది సార్. రవి, కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని తప్పులు జరుగుండొచ్చు. ఆ తప్పులకు మనం బలయ్యి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఆ తప్పుల నుంచి తప్పించుకునే అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. ఒకసారి తప్పు చేశానని అందరి ముందు ముద్రపడి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత బెయిల్ మీద బయటకైతే రావచ్చు, కానీ దోషి అనే ముద్ర మాత్రం అలాగే ఉంటుంది సార్, ఎప్పటికీ చెరిగిపోదు. నువ్వు తప్పు చేయనప్పుడు ప్రపంచం ఏమనుకుంటే నీకేంటి రవి? మేము మధ్యతరగతి మనుషులం సార్, మీలా కోటీశ్వర్లం కాదు. మీరు తప్పు చేసినా పెద్ద పెద్ద మేడల్లో ఉంటారు కాబట్టి రోడ్ల మీద జనాలు మాట్లాడే మాటలు మీకు వినపడవు. కానీ మా పరిస్థితి అలా కాదు సార్. మేము రోడ్ల మీద నడవాలి, చుట్టుపక్కల వాళ్ళ మాటలు విని భరించాలి. మాకు వేరే మార్గం ఉండదు. తలదించుకొని అవమాన భారంతో బతకాలే తప్ప వేరే దారుండదు. ఎవరో చెప్పుకో చూద్దాం. ఇంత ధైర్యంగా నా కళ్ళు మూసేవాళ్ళు నా బావగారు కాక ఇంకెవరుంటారు? అదేంటి ఉషా, అంత ఈజీగా కనిపెట్టేశావు? మరి ఇంకేం చేయాలి? కాసేపు నిన్ను ఆట పట్టించాలి. నువ్వేమో ఎవరో తెలియడం లేదని కనుక్కోవడానికి ఇబ్బంది పడాలి. ఆఖరికి అది నేనే అని నేను రివీల్ చేయాలి.
అంత సరదా ఆటని ఇంత సింపుల్గా తేల్చేస్తే అలా? మీ చేతి స్పర్శ కూడా నాకు తెలియనప్పుడు మీరు ఇలాంటి ఆటలు ఆడితే మీరు అనుకున్నంత థ్రిల్లింగ్గా ఉండేది. 100 మందిలో ఉన్న కళ్ళు మూసుకుని మీ గొంతుని కనిపెట్టగలను. 1000 మంది నా చేతిని తాకినా అందులో మీ చేతి స్పర్శ ఏంటో నేను కనిపెట్టగలను. ఆఖరికి మీ శ్వాసల్లో ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉండే శబ్దాన్ని కూడా నేను పోల్చుకోగలను. అలాంటప్పుడు నా దగ్గర ఇలాంటి ఆటలు ఆడితే మీరు ఎప్పటికీ గెలవలేరు. అలా అయితే కష్టమే. ఉషా, దగ్గరగా రా. ఇంకొంచెం దగ్గరగా. ఇంకొంచెం. చాలు, చెప్పండి. అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నానెందుకో. నీ పెదాల మీద నవ్వుంది కానీ నీ కళ్ళల్లో ఆ నవ్వు కనిపించడం లేదు. అంటే నీ పెదాలతో పాటు నీ కళ్ళు కూడా నవ్వుతున్నప్పుడే అది ప్యూర్ స్మైల్ అవుతుంది. నీ పెదాలు నవ్వుతున్నాయి, నీ కళ్ళు బాధపడుతున్నాయి. అలాంటప్పుడు ప్యూర్ స్మైల్ కాదన్నట్టే కదా. నిజం చెప్పు షా, నువ్వు ఏడ్చావా? ఏడ్చావు. ఈయన దగ్గర ఎంత దాచాలనుకున్నా నా బాధని దాచలేకపోయాను. నిజం చెప్పు, ఎందుకు ఏడ్చావు? నేనెందుకు ఏడుస్తాను? ఏడవాల్సిన అవసరం నాకెందుకుంటుంది? మరి నీ కళ్ళెందుకు ఎర్రబడ్డాయి? నువ్వు సంతోషంగా లేవు, కానీ సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నావు. అదేం లేదండి. ఉషా, నీ మనసులో ఏదైనా బాధ ఉంటే ఆ బాధ వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ కన్నీటికి కారణం ఏదైనా సరే దాన్ని నీ నుంచి దూరంగా తరిమి కొట్టడానికి నేను పోరాడతాను. కానీ నువ్వు నాతో ఏమీ చెప్పకుండా దాచేసుకుంటే ఆ క్షణమే నేను అసమర్థుణ్ణవుతాను. చచ, అవే మాటలండి. అసలు సంతోషం అంటే పరిచయమైంది మీ వల్ల. మీరు కలిశాకే సంతోషాన్ని ఒక కొత్త కోణంలో చూస్తున్నాను. సంతోషంగా ఉండటం అంటే ఇంత బాగుంటుందా అని తెలుసుకున్నాను. అయినా మీ పాట, మీ ప్రేమ నాతో ఉండగా నాకేం తక్కువ చెప్పండి? నిజమే చెప్తున్నావు కదా. నిజంగా నిజమే చెప్తున్నాను. కావాలంటే నా మీద ఒట్టే. నువ్వు నాకు అబద్ధం చెప్తావని నేను కల్లో కూడా అనుకోను. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని మొదటిసారి మోసం చేశాను. మొదటిసారి మీకు అబద్ధం చెప్పాను. సరే పద, నేను నీకు ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్తాను. ఎక్కడికి? గురువుగారింటికా? మా గురువుగారి ఇల్లు నా ఫేవరెట్ ప్లేస్ అవుతుంది, కానీ నీ ఫేవరెట్ ప్లేస్ ఎందుకు అవుతుంది? మరి ఇంకెక్కడికి? అత్తవారింటికి వచ్చిన ప్రతి ఆడపిల్లకి ప్రపంచంలో అన్నిటికంటే పుట్టిల్లే ఫేవరెట్ ప్లేస్ అవుతుందంట. ఇంకా అర్థం కాలేదా నిన్ను ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను? మీ పుట్టింటికే. ఏంటి, మా ఇంటికా? అదేంటి, మీ పుట్టింటికి అనగానే నా ఆనందానికి హద్దులు లేవు, సంతోషానికి పరిధులు లేవు అని భారీ భారీ డైలాగులు కొడతావు అనుకున్నాను. నువ్వేంటి ఇలా సైలెంట్ అయిపోయావు?
ఇప్పుడు ఇంటికి వెళ్తే అన్నయ్య గురించి ప్రతి విషయం ఈయనకి తెలుస్తుంది. వెళ్ళకపోవడమే మంచిది. ఎలా తప్పించుకోవాలి? హలో, పుట్టింటికి అనగానే అందరు అమ్మాయిలా ఎగిరి గంతేస్తాం అనుకున్నాను. నువ్వేంటి అలా ఆలోచిస్తున్నావు? చెప్పా పెట్టకుండా ఇలా హఠాత్తుగా వెళ్ళడం ఏం బాగుంటుందండి? వెళ్ళేది మీ ఇంటికి, ఏదో చుట్టాలింటికి వెళ్ళినట్టు 10 సార్లు ఫోన్ చేసి వెళ్ళలేం కదా. అలా కాదండి, నేను ఒక్కదాన్ని వెళితే ఎలా వెళ్ళినా పర్వాలేదు. అల్లుడి గారుగా మీరు మొదటిసారి ఇంటికి వస్తున్నారు కదా, అల్లుడి గారికి మర్యాదలు చేయాలని వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇలా హఠాత్తుగా వెళితే ఏ మర్యాదలు చేయలేకపోయామని వాళ్ళు కూడా బాధపడతారు. అబ్బా, ఇప్పుడు మర్యాదల కోసం రావడం లేదు, మీ అమ్మా నాన్నలతో గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నాను. ఏంటి గొడవ పెట్టుకుంటారా? ఏమని? మీ అమ్మా నాన్న వ్రతానికి వస్తామని రాలేదు కదా, కూతురు వ్రతం చేసుకుంటుంటే ఎందుకు రాలేదు అని గొడవ పెట్టుకుంటాను. ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దామండి. ఇంకోసారి ఇప్పుడే అనుకుందాం, పద వెళ్దాం. ఏమండి, ఎక్కడికి వెళ్ళినా అత్తయ్య గారికి చెప్పి వెళ్ళాలి కదా. చెప్పకుండా వెళితే ఏమైనా బాగుంటుందా? మనం ఏమన్నా దేశం దాటి వెళ్ళిపోతున్నాం, మీ అమ్మగారింటికే వెళ్తున్నాం. అమ్మకి చెప్పకుండా వెళ్ళినా ఏం కాదు. లేదండి, అత్తయ్య గారికి చెప్పకుండా వెళితే ఆవిడకి కోపం వస్తుంది. అలాంటి పని చేయడం ఎందుకు చెప్పండి? అవన్నీ నేను చూసుకుంటాను కదా. అది కాదండి. పద బయలుదేరదాం. అంటే అది కాదు. నేను చెప్తున్నాను కదా, పద పద. అది కాదండి. నేను చూసుకుంటానన్నాను కదా, పద. ఉషాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను అన్నయ్య. ఉషా, అన్నయ్య నీతో మాట్లాడాలంట. ఈ సమయంలో మీ ఇద్దరు మీ పుట్టింటికి వెళ్ళడం మంచిది కాదు. ఈ సమయంలో కిరణ్ అక్కడికి తీసుకెళ్తే మళ్ళీ వాడి ఆలోచనలు మారచ్చు. అది వాడి ఆరోగ్యం మీద ప్రభావం చూపించవచ్చు.